నమస్తే సినిమా లవర్స్. ఈరోజు మీ ముందుకి వచ్చాను మా నాన్న సూపర్ హీరో అనే సినిమా రివ్యూ ద్వారా. ప్రతి ఒక్కరికి మన జీవితంలో తండ్రిని మించిన సూపర్ హీరో ఎవరు ఉండరు, ఉండబోరు. కానీ తనికెళ్ల భరణి గారు తన కవిత్వంలో వివరించినట్టు నాన్న ఎందుకో వెనుకబడ్డాడు. అలాంటి ఓ తండ్రి కొడుకుల కథనే ఈ సినిమా కథ. తండ్రిని దేవుడిలా పూజించే కొడుకు, ఆ కొడుకుని ద్వేషించే తండ్రి, ఆ తండ్రి కొడుకులు ఎలా ఒకటయ్యారు అనేదే ఈ మా నాన్న సూపర్ హీరో సినిమా. ప్రస్తుతం ఈ సినిమా G5 మరియు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ముందుగా మాట్లాడుకోవాలంటే సుధీర్ బాబు గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే యాక్షన్ డ్రామాని కాకుండా కొంచెం వైవిధ్యంగా ఉండే ఇలాంటి కథను నమ్మి తనను తానుగా మార్చుకొని ఈ క్యారెక్టర్ని స్క్రీన్పై పోర్ట్రే చేసినందుకు అభినందించాల్సిందే. తండ్రి పాత్రలో షాజీ షిండే గారు చాలా రోజుల తర్వాత స్క్రీన్పై కనబడడం సంతోషంగా ఉంది. ఆయన తన పాత్రను చాలా బాగా చేశారు. మరో ముఖ్యమైన పాత్రలో సాయిచంద్ గారు నటించారు అని చెప్పడం కంటే జీవించారు అని చెప్పడం ఉత్తమం. బీజిఎం, లొకేషన్, సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉన్నాయి. కథ మరియు కథ నడిచే విధానం చాలా బాగుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే చిన్న క్యూరియాసిటీ ప్రతి సీన్లో కనిపిస్తుంది. ప్రతి సపోర్టివ్ క్యారెక్టర్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ కథతో పాటు మనం కూడా జర్నీ చేస్తాం. ఓవరాల్గా ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. అంతేకాకుండా ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డోపమిన్ లెవెల్స్ 80 అవుట్ ఆఫ్ 100 mlకి వెళ్ళిపోయింది మావా. మీరు ఈ సినిమాని మీ ఫ్యామిలీతో కలిసి చూసి ఆనందించాలని నేను సజెస్ట్ చేస్తున్నాను. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోను షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చిరిగిన ప్యాంట్ అయినా వేసుకో, కానీ గోకుల్ వైబ్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. జై హింద్.